ప్రధానమంత్రి అపాయింట్మెంట్ను, హోంమంత్రి అపాయింట్మెంటు, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంటు, వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది. వాళ్ళ అపాయింట్మెంట్లు ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది. జరిగి వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. హోంమంత్రి అపాయింట్మెంట్ రెండు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది, జనాగ్రహాన్ని తట్టుకోలేరు, కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము అని చెప్పి. అంటే ఫండమెంటల్ పాయింట్, రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడతారు, ఏది పెడతారు, రాజ్యాంగం ఒకసారి చదివితే అర్థమవుతుంది. రాష్ట్రపతి పాలన నీ కోపాస్తి పెట్టరు, నా కోపాస్తి పెట్టరు. రాష్ట్రపతి పాలన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మీద కూడా పెట్టరు. సో దిగజారిన పరిస్థితులు ఉన్నాయి కనుక పెట్టాలి అంటున్నారు. రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దీనిపైన రాజ్యాంగంలో కూడా బాగా చర్చ జరిగింది. మహనీయులు అంబేద్కర్ మాట అంటాడు, దిస్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ ప్రొవిజన్, ఐ హోప్ ఇట్ విల్ బీ ఎ డెడ్ ఆర్టికల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటాడు. ఇది నిర్జీవంగా ఉండే అధికరణగా మిగిలిపోతుందని ఆశిస్తున్నాను అంటాడు. కానీ అది భారతదేశంలో 100 సార్లకు పైగా దుర్వినియోగం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చారిత్రాత్మకమైన తీర్పు చెప్పి ఈ దుర్వినియోగానికి అడ్డుకట్టేసింది. సో ఇప్పుడు రాష్ట్రపతి పాలన అంటే ఏంటి? రాష్ట్రపతి పాలన జగన్మోహన్ రెడ్డి హోమ్ మినిస్టర్కి లెటర్ ఇస్తే రాష్ట్రపతి పాలన పెట్టరు. ఇప్పుడు రాజ్యాన్ని ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టరు, హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ కొడిగిన రాష్ట్రపతి పాలన పెట్టు అంటే హోమ్ మినిస్టర్ వెంటనే ఒక జీవో ఇష్యూ చేస్తే రాష్ట్రపతి పాలన రాదు. సో రాష్ట్రపతి పాలన పెట్టమని కూడా బహుశా ఎప్పుడైనా పిటిషన్ వేస్తారేమో జగన్ నా అంచనా. పిటిషన్ వేసి కోర్టును అడుగుతాడేమో, మీరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టండి అని. కోర్టులు కాదు డిసైడ్ చేయాల్సింది, కోర్టులు ఎప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టవు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సరళి చూస్తుంటే బహుశా రేపో మాపో రాష్ట్రపతి పాలన పెట్టండి అని కూడా కోర్టుకు పోయినా ఆశ్చర్యపడాల్సిందైతే లేదు పిటిషన్. సో రాజ్యాంగంలో ఉన్న ప్రిన్సిపల్ ఏంటి? బ్రేక్ డౌన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ మెషినరీ. అంటే రాజ్యాంగపరంగా వ్యవస్థ రాష్ట్రంలో పనిచేయలేని పరిస్థితి ఉంటే గవర్నర్ ఒక నివేదిక పంపితే ఆ నివేదిక ఆధారంగా కేంద్ర క్యాబినెట్ భారత రాష్ట్రపతికి సలహా ఇస్తే అప్పుడు రాష్ట్రపతి పాలన పెడతాడు. సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఇచ్చిన తీర్పులో ఏమైందంటే ఈ గవర్నర్ ఇచ్చే నివేదిక రాజ్యాంగబద్ధత కూడా మేము ప్రశ్నిస్తామన్నారు. ద మెటీరియల్ ఆన్ విచ్ ది క్యాబినెట్ అడ్వైజ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దాన్ని కూడా ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ దట్ మెటీరియల్ విల్ బీ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అన్నది. అంటే గవర్నర్ ఏదో పంపిస్తే వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టడానికి వీల్లేదు, పెడితే కోర్టులు ఊరుకోవు. సో అందువల్ల రాష్ట్రపతి పాలన బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ. లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు. అందువల్ల చిదురుముదురు శాంతి భద్రతల ఘటనలకు ప్రభుత్వాలనే రద్దు చేసుకుంటూ పోతే ఈ దేశంలో ప్రభుత్వమే ఉండదు. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ పైన దాడి జరిగింది, బైడెన్ ప్రభుత్వం రద్దు అయిందా? బైడెన్ ప్రభుత్వం రద్దు కావాలి, ఎందుకంటే అంత పెద్ద దాడి జరిగింది, మామూలు దాడి కాదు కదా అది. ఒక రాష్ట్రపతిగా అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి పైన, అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న వ్యక్తి పైన మీకు కాల్పులు జరిపారు, మరి బైడెన్ ప్రభుత్వం తొలగించారు కదా. సో అందువల్ల ఇలా దాడులు జరిగినప్పుడల్లా, శాంతి భద్రత సమస్యలు వచ్చినప్పుడల్లా ప్రభుత్వాలను తొలగించుకుంటూ పోరు. అందువల్ల ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ నాట్ ఎ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. పోనీ రెండవది పొలిటికల్గా సాధ్యమా? అధికారంలో రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ, కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ, బీజేపీ టీడీపీ మిత్రపక్షాలు. టీడీపీ మద్దతు ఇప్పుడు మోడీకి చాలా కీలకం. ఈ సమయంలో జగన్ చెప్తే నీకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డిస్మిస్ మోడీ చేస్తాడా? పొలిటికల్గా సాధ్యం కాదు. పోనీ మూడవది ప్రాక్టికల్గా చెప్పండి నాకు, మీకు ఇప్పుడు ఒక రాష్ట్రపతి పాలన పెడితే ఎవరు పాలిస్తారు? మళ్ళీ ఎన్డీఏ పాలనే కదా. అసలు ఆయన అనుకున్నది చంద్రబాబు నాయుడు ఉంటాడు కదా అని రాష్ట్రపతి ఆ పాలన పెట్టి అసెంబ్లీ రద్దు చేస్తారా? 164 మంది మద్దతు ఎమ్మెల్యేలు గెలుచుకున్న ప్రభుత్వాన్ని ఎవరు నిర్ణయించాలి ప్రజల్లో బలం పోయిందని? అంటే వెంటనే జగన్మోహన్ రెడ్డి అడిగాడు కనుక ఎన్నికలు పెట్టి మళ్ళీ ఎన్నికలు పడితే జగన్ వస్తాడన్న గ్యారెంటీ ఉందా? ఇదా 174 పోతాయేమో. సో అందువల్ల ఏ రకంగా పొలిటికల్గా చూసినా, కాన్స్టిట్యూషనల్గా చూసినా, ప్రాక్టికల్గా చూసినా అర్థం లేని డిమాండ్ రాష్ట్రపతి పాలన. ఎందుకు అడుగుతున్నాడో తెలియదు, ఎవరు అడ్వైజ్ చేస్తున్నారో తెలియదు.
నువ్వు అడగాల్సింది ఎస్, రైట్ టు లైఫ్ ఇస్ ద ఫండమెంటల్ రైట్, జీవించే హక్కు ప్రాథమిక హక్కు. మా పార్టీ కార్యకర్తల పైన దాడులు జరుగుతున్నాయి, డిఫెండ్ దెమ్. అది కానీ రాష్ట్రపతి పాలనలు అడగడం కాదు కదా. రాష్ట్రపతి పాలన అనేది ఒక రాజకీయ డిమాండే కాదు, ప్రజల డిమాండ్లు వదిలేసి తన స్వీయ మానసిక దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి డిమాండ్లు పెడుతున్నాడు. సో రాష్ట్రపతి పాలన ఇవాళ ప్రజల డిమాండ్ ఉందా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన ఎక్కడైనా వేల సంఖ్యలో జనం రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని తొలగించని పిలిపిస్తున్నారా? ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ నాయకుడు ప్రజల డిమాండ్ తన డిమాండ్గా మార్చుకోవాలి. ఇలా ప్రజలు జగన్మోహన్ రెడ్డి భద్రత కావాలంటే పోరాటాలకు వస్తానరా? ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి లీడర్ తప్ప స్టేటస్ ఎందుకు ఇవ్వలేదు అంటున్నారా? అయ్యా, ఆస్క్ ఫర్ పీపుల్స్ డిమాండ్స్. ఈ పొలిటికల్ డిమాండ్స్ ఏంటి విచిత్రమైన డిమాండ్స్ అంటే తాను తన రాజకీయ అవసరాల కోసం డిమాండ్ పెట్టడం కాదు, ప్రజల అవసరాలకు డిమాండ్లు పెట్టండి. 20 లక్షల ఉద్యోగాలు అడగండి, మహిళల అకౌంట్లో డబ్బులు ఇస్తారన్నారు కదా అడగండి, నిరుద్యోగ భృతి అడగండి. సో అదైనా సమయం ఇచ్చి అడగండి, అప్పుడు ప్రజలు ఆహ్వానిస్తారు కదా.